నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. జానీ మాస్టర్కి బెయిల్ వచ్చేసింది. ఈ నెల 10వ తేదీ వరకు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీనికి కారణం చాలామందికి తెలిసే ఉంటుంది. తిరు సినిమాలో ఆయన కొరియోగ్రఫీ చేసినటువంటి మేఘం కురిసేనే పిల్లో పిల్లో అనే సాంగ్ ఉంది కదా. సో ఆ సాంగ్ కొరియోగ్రఫీకి గాను ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఆ నేషనల్ అవార్డు తీసుకోవటానికి కోర్టుని పర్మిషన్ అడిగారు జానీ మాస్టర్. సో మరి ఆ మాటని యాక్సెప్ట్ చేసినటువంటి కోర్టు కూడా మరి బెయిల్ మంజూరు చేసింది. సో ఈ మంత్ 10th వరకు కూడా ఆయన బెయిల్ మీద బయట ఉంటారు. సో వెళ్ళి ఆయన అవార్డు తీసుకొని మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ప్రస్తుతం జానీ మాస్టర్ అయితే అరెస్ట్ అయిపోయారు. ఈ కేసులో ఆయన దోషి, అసలు ఈయన తప్పు చేశారు అని చెప్పేసి వార్తలు వస్తూనే ఉన్నాయి. ఒక్కసారి మీరు ఈ ఆడియో వినండి. విన్న తర్వాత మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏం చెప్పాలి? ఏం చెప్పాలంటే మీరు ఎందుకు డ్రాప్ చేస్తావో నాకు క్లారిటీ కావాలి ఫస్ట్. అవును, నువ్వు వద్దన్నందుకు ఏదో డ్రాప్ చేసాం. దేనికి డ్రాప్ చేసాము? నువ్వు వద్దా వచ్చేసింది అన్న. ఎలా డ్రాప్ చేస్తావా? సెట్లు అందరు ముందు తినిపించారు. ఓకే, చెట్లు అందరి ముందు అట్లా అందరు చెప్పారు. నాకు అన్ని డాన్సర్స్ చెప్పారు. ఓకే, చెట్లు తినిపించారా? తినిపించారు, ఢిల్లీలో పెట్టారు. ఓకే, తినిపించారు. సో నాకు తెలుసు. నేను చెప్పే ఇప్పుడు నాకు తెలియకుండా నీకు ఎప్పుడైనా తినిపించిందా? తినిపెళ్ళి నాకు తెలియకుండా ఎవరన్నా తిన్నారా? తినలే. నాకు నేను ఎందుకు చెప్పలేదు బిఫోర్? ఏంటంటే ఓలే ఓలే పాపయ్య సాంగ్ లో కూడా డ్రాప్ చేశారు. ఇంకొకటి ఒక చెప్పండి, ఈ ఓలే ఓలే పాపయ్య నితిన్ సాంగ్ లో ఎందుకు కంపెనీ బండి ఎందుకు లేదు? అది నాకు తెలియదు. ఇప్పుడు పర్సనల్ నేను ఎట్లా అడుగుతా? అదే ఆ బండి నుంచి అమ్మాయిని డ్రాప్ చేస్తున్నారు, మీ బండి నుంచి నాకు ఫీల్ అవుతుంది కదా. అరే ఆయనకి ఏదో మైండ్ బాగాలేదు కాబట్టి అంతే. నాకు కూడా మైండ్ బాగాలేదు, అందుకే వీడియో పెట్టాను. ఎందుకంటే నాకు ఏంటంటే ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు. నాకు అదే కావాలి. ఆ వీడియో చూసి ఆయన కోప్పడతారు, ఆయన మైండ్ డిస్టర్బ్ అవుతుంది. అందుకే పెట్టాను వీడియో. కావాలని పెట్టాను. చెప్పండి, మీరు నాకు కొట్టిన తర్వాత మీరు మీ భార్యతో పాటు మంచి మంచి పిక్స్ పెడుతున్నారు. నాకు ఫీల్ అవుతుంది కదా, ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. అందుకే కావాలని పెట్టండి. అరే ఫీల్ అవుతారంటే నీకు వద్దన్నాక అవసరం లేనప్పుడు ఓకే అన్న. ఒకవేళ రెస్పెక్ట్ ఉంటే ఎవరు వద్దన్నారు? నీకు రెస్పెక్ట్ ఇచ్చింది, చాలా ఇచ్చాను. ఇవ్వలేదు చాలా. ఓకే, ఫస్ట్ చాలా ఇచ్చారు, నేను కూడా చాలా ఇచ్చానన్నా. లాస్ట్ లో అసలు చాలా తప్పు చేశారు. ఓకే, సో ఏంటంటే నేను ఏమైనా చేశాను, కావాలని చేశాను. నీ కోసం అన్ని చేసినాము. నువ్వు చిన్నదానికి ఇవన్నీ చేసినావు. నిన్నదాకా నీకంటే కొంచెం మర్యాద ఉండే. ఓకే, నా కోసం చేశారు కదా, మంచిగా ఉండాలి ఆయనకి, ఫ్యూచర్ లో మంచిగా ఉండాలి. నా దగ్గర కొన్ని వీడియోస్ ఉన్నాయి, డాన్సింగ్ వీడియోస్. అది కూడా అప్లోడ్ చేస్తాను. అప్పుడు కింద నుంచి ఉంటది, అక్కడ నుంచి. ఓకే, ఏమైంది? రిహర్సల్ వీడియోస్ ఉన్నాయి, అది పెడుతున్నాను నేను. బెదిరిస్తున్నావా? బదిరిస్తున్నాం కాదు, ఏం అంటే ఇచ్చాలి అన్ని తెలిసిపోయిందిగా. నార్మల్ పెడతాను అంతే, చెప్తున్నా. నార్మల్ బెదిరిస్తున్నావు అంటున్నా. ఇప్పుడు ఎందుకు అరే ఇప్పుడు నేను బెదిరిస్తే ఏముంటది? లేదు కదా, మేము ప్రేమిస్తున్నాను, పెళ్లి చేస్తున్నామని అక్కకి తెలిసిపోయింది. ఇప్పుడు అది ఇంకా ఏముంటది? ఏం లేదు కదా. సో ఏంటి బెదర్ కాదు, నేను మీకు నార్మల్ చెప్తున్నాను అంతే. విన్నారు కదా, ఆ అమ్మాయి చాలా క్లియర్గా చెప్తోంది. మాస్టర్తో తనకి రిలేషన్ ఉంది అన్న విషయాన్ని జానీ మాస్టర్ డ్రైవర్తో చెప్పే క్రమంలో మనకి చాలా ఈజీగా అర్థమవుతుంది. సో ఆయన నా పైన కోప్పడటం కోసం, ఆయన నాతో మాట్లాడట్లేరు కాబట్టి, ఆయన అట్లీస్ట్ నేను ఈ వీడియో పోస్ట్ చేస్తే అప్పుడైనా కోపంతో నాతో మాట్లాడతారని చెప్పి నేను ఈ వీడియో పోస్ట్ చేశాను. అక్కకి ఎలాగూ తెలిసిపోయింది కదా మేము పెళ్లి చేసుకుంటామని. ఇంకేంటి, నాపై కోప్పడి ఇప్పుడు తన వైఫ్తో పాటు ఉన్న ఫొటోస్ని పోస్ట్ చేస్తున్నప్పుడు నాకు కోపం రాదా? హీరో నితిన్కి సంబంధించి ఒక సాంగ్ కొరియోగ్రఫీ చేస్తున్నప్పుడు అక్కడ ఇంకొక అమ్మాయికి, ఆ అమ్మాయి పేరు నేను ఇక్కడ మెన్షన్ చేయట్లేదు, ఆడియోలో ఉంది, కానీ ఎందుకు మళ్ళీ ఆ అమ్మాయిని కూడా ఈ కేసులో లాగటం ఎందుకని చెప్పేసి ఆ పేరు చెప్పట్లేను. బట్ ఎవరో ఒక అమ్మాయికి అన్నం తినిపించారంట, అది కూడా అమ్మాయికి నచ్చలేదు. సో ఓవరాల్గా అర్థమైంది ఏంటి అంటే ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే జానీ మాస్టర్తో ఉంది.
సో ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే ఉంది, కానీ జానీ మాస్టర్ అవాయిడ్ చేయటం వల్ల అండ్ పైగా న్యూ ఇయర్కి విషెస్ కూడా చెప్పకపోవటం వల్ల ఆ అమ్మాయి అలిగింది. సో మనం అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా జనవరి 1 దగ్గర నుంచి కూడా జానీ మాస్టర్ జనసేన కార్యకలాపాల్లో చాలా బిజీగా ఉన్నారు. మేబీ దానివల్ల ఆ అమ్మాయిని పట్టించుకోలేదో, మరి ఇంకేదైనా గొడవలు అయ్యాయో, రీజన్ ఏంటో తెలియదు, కానీ ఆ జానీ మాస్టర్ ఆ అమ్మాయిని అవాయిడ్ చేయటం వల్లే ఈ అమ్మాయి ఇప్పుడు వచ్చి కేసు పెట్టింది అనేది విషయం మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు నేనేదో జానీ మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. నేను ఎక్కడా సపోర్ట్ చేయట్లేదు. జానీ మాస్టర్ చేసింది తప్పే. ఎందుకంటే తనకి పెళ్ళైంది, పిల్లలున్నారు, అయినా కూడా ఇంకొక అమ్మాయితో రిలేషన్ పెట్టుకోవటం అనేది చాలా పెద్ద తప్పు. ఆ తప్పు చేశాడు జానీ మాస్టర్, కానీ జానీ మాస్టర్ ఒక్కడే చేశాడు అని చెప్పటం తప్పు అని మాత్రమే నేను చెప్పాలి అనుకున్నాను. అమ్మాయిలు కూడా ఈ మధ్యకాలంలో తప్పులు చేస్తూనే ఉన్నారు అనేది చాలామంది అంటూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చూసినప్పుడే మనకి ప్రూవ్ అవుతుంటుంది. ఎస్, ఈ కేసు గురించి బయటకు వచ్చినప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది జానీ మాస్టర్కి సపోర్ట్గా వీడియోస్ చేశారు. ఆ వీడియోస్ చూసినప్పుడు నేను అనుకున్నాను, ఏంటి ఇంత పెద్ద తప్పు చేస్తే మాస్టర్కి సపోర్ట్ చేస్తున్నారేంటి వీళ్ళు, ఎంతైనా వీళ్ళ కొలీగనా, ఈ విధంగా చేస్తారా, ఒక అమ్మాయికి అన్యాయం చేస్తారా అని చెప్పి నేను కూడా అనుకున్నాను. బట్ ముందు నుంచి వినిపిస్తూనే ఉంది, ఆ అమ్మాయి ఇష్టపూర్వకంగానే జానీ మాస్టర్తో ఉంది, ఆ అమ్మాయి ఇప్పుడు కావాలని కేసు పెట్టింది, ఆ అమ్మాయి వెనుక ఎవరో ఉన్నారు అని చెప్పేసి రకరకాల వార్తలు వచ్చినప్పుడు ఇదంతా ఉత్తిదేలే అని అనుకున్నాను నేను కూడా. కానీ బట్ ఇప్పుడు చాలా క్లారిటీగా ఈ ఆడియో విన్న తర్వాత అర్థమవుతుంది, ఆ అమ్మాయికి మాస్టర్ పైన ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు, ఆ అమ్మాయికి కూడా ఇష్టమే, ఆ విషయం వాళ్ళ వైఫ్కి కూడా తెలిసింది, అందుకే ఇప్పుడు నన్ను అవాయిడ్ చేస్తున్నాడు అనే అర్థం వచ్చేలాగా ఈ ఆడియోలో అయితే చాలా క్లియర్గా వినిపిస్తోంది మనకి. సో ఏదేమైనా జనవరి 1కి ముందు నుంచి కూడా, అంటే ఆ నియర్ బై డేస్ నుంచి కూడా సో వీళ్ళ మధ్య చిన్న చిన్న గ్యాప్ అయితే మొదలైంది అనేది క్లారిటీగా ఉంది. అండ్ సేమ్ టైం మనకు కూడా తెలుసు, ఈ ఎలక్షన్స్లో జానీ మాస్టర్ కూడా బిజీగా ఉన్నారు. ఒక పక్క సినిమాలు, ఒక పక్క ఎలక్షన్స్లో కూడా బిజీ ఉండటం వల్ల మేబీ అవాయిడ్ చేసి ఉండొచ్చు, ఇంకేదైనా గొడవలు వచ్చి ఉండొచ్చు. సో ఈ కారణం వల్ల ఆ అమ్మాయి వెనక ఎవరో ఉన్నారు అనేది కూడా వినిపిస్తుంది. కాబట్టి మేబీ ఆ ఎవరో ఈ అమ్మాయి చేత ఈ విధంగా చేయించారేమో. పోను ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయి. అండ్ రీసెంట్గా పోలీసుల నుంచి కూడా ఒక సమాచారం ఏంటి అని అంటే, ఎస్ జానీ మాస్టర్ తప్పు చేశాడు, బట్ సేమ్ టైం అమ్మాయి సైడ్ నుంచి కూడా తప్పు ఉంది అని చెప్తున్నారు. అంటే ఏదైనా సరే పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఒక్క హ్యాండ్తోని సౌండ్ రాదు, రెండు చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుంది అన్నట్టుగా ఆ అమ్మాయి సైడ్ నుంచి కూడా మిస్టేక్ ఉంది. బట్ నేను ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడా కూడా జానీ మాస్టర్కి సపోర్ట్ చేయట్లేదు. జానీ మాస్టర్ది కూడా తప్పు ఉంది, బట్ సేమ్ టైం ఆ అమ్మాయిది కూడా తప్పు ఉంది. ఇక్కడ ఒక్కరినే నిందితులు అని చెప్పడానికి లేదు అనే విషయం మీకు చెప్పాలి అనిపించి నేను ఈ వీడియో చేశాను. సో మరి ఆడియో విన్న తర్వాత మీకేమనిపించింది? సో జానీ మాస్టర్ బలైపోయారా, లేకపోతే ఇంకో అమ్మాయిని బలి చేశారా? మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.